హలో నమస్తే అండి, నా పేరు భాగ్యలక్ష్మి అండి. సైడ్ 4 అండి, బోరబండ సైడ్ 4. ఇప్పుడు ఇంతకు ముందు జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు బాగున్నా, ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత పాలన బాగున్నా? లేదండి, మాగంటి గోపీనాథ్ సార్ గారు ఉన్నప్పుడు చాలా బాగుండింది. ఇప్పుడు ఏం లేదండి, నవీన్ యాదవ్ గారికి ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా లేదు, సరిలేదు. బీఆర్ఎస్ పార్టీ చాలా బాగుంది, చాలా బాగుండింది. నెక్స్ట్ పక్క బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, పక్కా వస్తుందండి. మా ఎమ్మెల్యే సార్ గారు ఉన్నప్పుడు ఈ గ్రౌండ్ గురించి కూడా చాలా పోరాడి నిలబెట్టారండి. కార్మిక్ నగర్ లో ఈ సార్ చాలా కష్టపడి ఇది నిలబెట్టారు. ఇప్పుడు ఆయన పేరు లేకుండా చెయ్యాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కాలేజీ కట్టాలని అది ఇది అని చెప్తున్నారు. అలాగంతా లేదు. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఈ గ్రౌండ్ తీసేస్తే మనకి రంజాన్ పండుగ వచ్చినప్పుడు ఇక్కడే చేసుకుంటాము, బతుకమ్మ పండుగ వస్తే ఇక్కడే చేసుకుంటాం మహిళలందరూ. ఇప్పుడు కాలేజీ కట్టేసి సార్ పేరు తీయాలంటే ఎవరు ఒప్పుకుంటారండి? పిల్లలు కూడా ఇక్కడ అందరూ అదంతా కుదరదు అంటున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలా బాగుంది, దాని గురించి పోరాడతాం కూడా మేము. కాలేజ్ కట్టిన తర్వాత ఆగనంటున్నారు, మళ్ళీ ఇంకో స్కూల్ కూడా కడుతుంటున్నారు. అదే ఏదో ఒకటి ఇంకో అలాగే చెప్పేసి మొత్తం గ్రౌండ్ లేకుండా చేయాలా, మా సార్ గారి పేరు లేకుండా చేయాలని చూస్తున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సార్ పేరు నిలవకుండా ఉండాలని ప్రయత్నం ఇదంతా. లేదండి, ముఖ్యంగా నా విషయంలోనే జరిగిందండి. ఇప్పుడు నాకు మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు పింఛను వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఉండేటప్పుడు. అది ఈయన రాగానే క్యాన్సిల్ అయిపోయింది. పింఛన్ లేదండి, ఇప్పుడు 2 సంవత్సరాలు వచ్చి నాకు పింఛనే లేదు. 61 సంవత్సరం నాకు పోయి పింఛన్ లేకుండా పోవటం ఏంటండి? అడిగితే ఏదేదో చెప్తున్నారు. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు పోరాడి నాకు 5 రూపీస్ భోజనం పెట్టిపించాడండి, అది అన్నపూర్ణ. అది కూడా తీసేశారండి కాంగ్రెస్ రాగానే. ఆ జాబ్ కూడా లేదు ఇప్పుడు నాకు. ఒంటరిగా ఉంటున్నా, ఒంటరి మహిళని, ఏ ఆధారం లేకుండా ఉంటున్నా నేను. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఈ పనులన్నీ ఉండేటివి? అవన్నీ ఉండేటివి. మా సార్ గారు చేపించారు కూడా. ఒంటరి మహిళ అమ్మాయికి ఎవరు లేరు అనేసి 5 రూపీస్ భోజనంలో పెట్టిపించారు నన్ను. వీళ్ళు రాగానే తీపిచ్చేసేసారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు? అదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నారు అనేసి కాంగ్రెస్ వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళు. నన్ను తీసేసారు, కాంగ్రెస్ వాళ్ళనే పెట్టుకున్నారు. లేడీస్ ని కాంగ్రెస్ ఆమెనే పెట్టారు మళ్ళా.